కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా నడుస్తుంది సార్? చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కాకపోతే ఇంకా ఆ పాత గవర్నమెంట్ ఎఫెక్ట్ చేసిన ఇబ్బందికి ఇంకా కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. సూపర్ 6 పథకాలు అమలు చేశారు కదా, అవి ఇంకా అమలు జరగలేదు అంటున్నారు, అది నిజమేనా? అమలు జరిగాయా? అమలు సూపర్ 6లో దగ్గర దగ్గర 4 పథకాలు ఆల్రెడీ అమలు చేసినట్టే కదా. గ్యాస్ అన్నారు, ఆ గ్యాస్ ఇచ్చారు కదా. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇచ్చారు కదా. రోడ్లు వేస్తున్నారు ఎక్కడ కావాలంటే అక్కడ, అన్ని చోట్ల. ఇంకేం చేయాలి అంట? అవతల గవర్నమెంట్ మారిన తర్వాత వెంటనే ఒక రోజులో చేయాలి అని అంటే వచ్చిన సంవత్సరంలోపే చేస్తాము అన్నారు కదా సార్. సంవత్సరంలో మ్యాక్సిమం చేస్తున్నట్టే కదండి. సంవత్సరంలో పెన్షన్ ఏడుస్తూ దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉండేది ఇవ్వడానికి. ఆయన వచ్చిన నెలలోనే పాతయి 1000 కలిపి దగ్గర దగ్గర 7000 ఒక్క నెలలో ఇచ్చారు, వచ్చిన ఫస్ట్ మంత్లోనే. ఇది ఎవరికి తెలియట్లేదే అంటే జనాలు అందరూ గమనిస్తూనే ఉన్నారండి గవర్నమెంట్ని. పాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నీ. అందుకనే కదా అంత 151కి 175 వస్తుంది అని ఆయన కళ్ళు మూసుకుని ప్రవర్తించారు. దానికి అన్ని కరెక్ట్ కాదు సమాధానం జనాలే ఇచ్చారు కదా సార్. ఇప్పుడు మొన్న టీడీపీ వాళ్ళది క్యాడర్లో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్లో మేము పథకాలు నేను అమలు చేయలేను అని అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి ఏమంటారు? ఆయన పథకాలు అనౌన్స్ చేయలేనని నేనేం చెప్పలేదండి. ఎవరు చెప్పారు ఆ మాట? నిన్న మీటింగ్లో అన్నారు కదా సార్, మేము చేయలేము, బడ్జెట్ లేదు అని అంటున్నారు. అన్ని పథకాలు ఒకేసారి అవ్వాలి అని అంటే అవ్వవు అని చెప్పారు, అంతే తప్ప నేను పథకాలని ఆయన హామీ ఇచ్చి నేను చెయ్యను అని డైరెక్ట్గా ఏది చెప్పలేదే. ప్రతి పథకము ఖచ్చితంగా నేను చేసి పెడతాను, కాకపోతే దానికంటూ కొంత టైం ఉంటుంది. ఆ టైం అడిగారండి, టైం అడగడం తప్పేం కాదు కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్నీ అందాయి అంటారు అందరికీ? అందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు అందరికీ తెలుసండి. అది నేను ఒక్కడిని చెప్పాను, నా ఒక్కడి వల్ల నేనేదో సపోర్ట్ వేరే దానిగా అని అనుకుంటారు. రాష్ట్రం ఎంత నష్టపోయింది, విద్యపరంగా ఎంత నష్టపోయిందో జనాలందరికీ తెలుసు. విచ్చలవిడిగా గంజాయి దొరికేది.